హాయ్ ఫ్రెండ్స్, ఎవరు ఎప్పుడు మరణిస్తారనేది చెప్పడం చాలా కష్టం. ఎవరికీ తెలియదు కూడా. ఎందుకంటే పూర్తి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కూడా హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ నేపథ్యంలో మరణానికి ముందు కొన్ని సంకేతాలు ఉంటాయని తెలుస్తోంది. ఆ లక్షణాలను గుర్తుపట్టగలిగితే ఎప్పుడు మరణం అనేది తెలిసిపోతుంది. మరణం మనుషుల నిజ జీవితంలో వచ్చే అందరికీ తెలిసిన ఒక నిజం. అయితే మరణించే ముందు జీవిలో కొన్ని మార్పులు లక్షణాలు కనిపిస్తాయి. వారి శరీరం రంగు మారిపోవడం లేదా వారి అంగిలి తడి ఆరిపోవడం లాంటివి జరుగుతుంటాయి. అంతేకాకుండా కళ్ళు కూడా మసకబారుతాయి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోను లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం అని అంటారు. జనన మరణాలు మన చేతిలో ఉండవు. ముఖ్యంగా చావు గురించి చెప్పుకుంటే ఈ ప్రపంచంలో అత్యంత అలుపెరుగని నిజం. ఈ సత్యాన్ని ఎవరూ ఖండించలేరు, అదేవిధంగా నిరోధించలేరు కూడా. శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్లు ప్రతి జీవికి మరణం అనేది ఉంటుందనేది సత్యం. అయితే ఆ మరణం తర్వాత జీవిలో ఆత్మ వేరొక శరీరంలోకి వెళ్తుంది. ఈ సత్యాన్ని తిరస్కరించలేం. జననం మరణం అనేది ఆత్మలు తిరుగుతున్న చక్రం లాంటిది. ధనవంతుడు పేదవారు అందరికీ మరణం రావడం తథ్యమైనప్పటికీ ఒకే విధంగా మాత్రం ఉండదు. ఇది వారు చేసిన కర్మలపై ఆధారపడి ఉంటుంది. మరణం ఎప్పుడనేది తెలియకపోయినా మరణించే ముందు మాత్రం కొన్ని లక్షణాలు బయటకు కనిపిస్తాయట. లక్షణాలని గుర్తుపట్టగలిగితే ఎప్పుడు మరణించేది స్పష్టమవుతుందంటారు. ఎవరైనా మనిషి మరణం సమీపంలో ఉంటే ఆ వ్యక్తి కళ్ళు, చర్మం, శ్రవణేంద్రియాలలో మార్పులు ఖచ్చితంగా కనిపిస్తుంది. వ్యక్తి మరణం ఎప్పుడనేది ఆ లక్షణాలని పసిగట్టడం ద్వారా అంచనా వేయచ్చంటున్నారు. మరణం సమీపిస్తున్న వ్యక్తి తరచూ పదే పదే తన కళ్ళను మూస్తుంటాడట. చాలాసార్లు ఆ కళ్ళు సగమే తెరుచుకుంటాయి. ముఖం కండరాలు చాలా రిలాక్స్డ్గా ఉంటాయి. శ్వాస తీరు కూడా మారుతుంది. శ్వాస తీసుకునేటప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది. మరణించే ముందు ఆ వ్యక్తి చర్మం పసుపుగా మారుతుంటుంది. హిందువుల ధర్మశాస్త్రాల ప్రకారం మరణం రెండు రకాలుగా ఉంటుంది. సహజమైనది, అసహజమైన మరణాలు. అవి రెండు రకాలు. సహజ మరణం అనారోగ్యం వల్ల శరీరం వృద్ధాప్యంలో అలసిపోయి ఆత్మ బయటకు వెళ్ళిపోవడంతో సంభవిస్తుంది. అసహజ మరణం అంటే ప్రమాదవశాత్తు సంభవించే ఘటనలు. పాము కాటు, ఆయుధాలు, ఆత్మహత్య, ఇలా రకరకాల ప్రమాదాల వల్ల వచ్చే మరణాలు అసహజమైనవి. అకాల మరణంలో బాధపడుతున్న మనిషి ఆత్మ చంచలమైనది. ఎందుకంటే వీరికి భౌతిక కోరికలు పూర్తిగా నశించవు. అలాంటి పరిస్థితుల్లో వారి ఆత్మ భూలోకానికి పరలోకానికి మధ్య కొట్టుమిట్టలాడుతుంది. పితృపక్షంలో వీరి పేరిట పిండ ప్రదానం చేస్తే వారి ఆత్మకు సంతృప్తి, శాంతి చేకూరుతుంది. శివపురాణం, గరుడ పురాణం, కఠోపనిషత్తు సహా అనేక గ్రంథాలు మరణం తదుపరి జీవితాన్ని గురించి వివరిస్తాయి. శివపురాణం ప్రకారం సహజంగా మరణించడానికి ముందు జీవుల శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంది. మరణానికి ముందు వారి దేహం తెలుపు లేదా పసుపు రంగులోకి మారుతుంది. ఈ విధంగా రంగు మారడాన్ని బట్టి ఆ వ్యక్తి మరణానికి దగ్గరలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా కళ్ళు ఎర్రబడి ఉండటాన్ని సూచిస్తుంది. అంటే వ్యక్తి ఎక్కువ కాలం సజీవంగా ఉండలేరు అనేదానికి సంకేతంగా చెప్తారు. సూర్యుడు, చంద్రుడు చుట్టూ నలుపు రంగు గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి. అంతేకాకుండా వాటి చుట్టూ నల్ల మంటలు చూసినా అవి మరణానికి దగ్గరగా ఉన్న సంకేతాలని సూచిస్తాయి. ఈ పరిస్థితుల్లో మనిషి ప్రాపంచ భ్రమలు త్యజించి బాధ్యతలను తన సంతానానికి అప్పగించి ఆ భగవంతుడిలో ఐక్యమైపోతాడు. ఇది విముక్తికి మార్గమని సులభతరం చేస్తుంది. అంగిలి తడి ఆరిపోతుంది. మరణం అతి సమీపంలో జీవిలో ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా నొప్పి అనేది ఎంతో తీవ్రంగా ఉంటుంది. బలవంతంగా నిర్బంధంలో ఉన్న బాణవ కలుగుతుంది. నోటి అంగిలి తడి ఆరిపోతుంటుంది. అంతేకాకుండా శరీరం ఎడమ భాగం వరకు చిట్లిపోతున్నట్లు అనిపిస్తుంటుంది. ఇదే సమయంలో ఆత్మ నాభి చక్రం గుండా బద్దలు కొట్టుకుంటూ శరీరాన్ని త్యజిస్తుంది. ఫలితంగా కళ్ళు, నోరు, చెవులలో శక్తి నశించిపోతుంది. నీడ రూపంలో బయటకు వెళ్తుంది. ముక్కు, కోన భాగం కనిపించకుండా కూడా మరణానికి సంకేతంగా చెప్తారు. మనిషి జన్మించేటప్పుడు వారితో పాటు నీడ కూడా పుడుతుంది. మరణించేటప్పుడు ఆ ఛాయ కూడా వెళ్ళిపోతుంది. మనిషి తన ప్రతిబింబాన్ని నీరు లేదా నెయ్యి,
అద్దం, నూనెలో చూడలేనప్పుడు అది కూడా మరణానికి సంకేతంగా చెప్తారు. అంటే మనిషి పుట్టినప్పుడు వచ్చే వారి నీడ మరణించే సమయంలో ఆత్మరూపంలో బయటకు వెళ్తుంది. మరణించేటప్పుడు శ్వాస తీసుకోవడం తగ్గిపోతుంది. ఆగి ఆగి శ్వాస తీసుకుంటున్నట్లుగా ఉంటుంది. అంటే కాసేపు శ్వాస తీసుకోవడం, కొన్ని సెకండ్లు ఆగిపోవడం ఇలా జరుగుతుంటుంది. శ్వాస పీల్చడానికి, వదలడానికి మధ్య గ్యాప్ ఉంటుంది. అందుకే దేహాన్ని త్యజించడానికి అనిపిస్తుంది. చివరి నిమిషంలో 2-3 సార్లే శ్వాస తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఇంకొంతమంది చివరి సమయంలో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. కొంతమంది కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడాలనుకుంటారు. కొంతమంది ఉదాసీనంగా గడుపుతుంటారు. ఆ సమయంలో ఆ వ్యక్తి ఎలా అనిపిస్తుందో అంచనా వేయడం కష్టమవుతుంటుంది. మరణ సమయంలో వ్యక్తికి ఆందోళన అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వ్యక్తిని బట్టి మరణ అనుభవం కూడా మారుతుంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడు ఎలా చనిపోతాడు అనే విషయాన్ని ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం మరణం సంకేతాలను గురించి సంచలన విషయాలను బహిర్గతం చేసింది. మృత్యువు రాకముందే మృత్యు సంకేతాలు ఒకటి కాదు అనేక రకాలుగా రావడం ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు. వైద్య రంగంతో సంబంధం ఉన్న చాలామంది వ్యక్తులు ఈ సంకేతాలను అర్థం చేసుకుంటారు. మరికొందరు దీనిని కొట్టిపారేస్తుంటారు. సాధారణంగా చాలామందికి మృత్యు సంకేతాలు తెలియవు. తమ ప్రియమైన వారు అకస్మాత్తుగా మరణించినప్పుడు శోకసంద్రంలో మునిగిపోతుంటారు. అయితే మరణానికి కొన్ని రోజుల ముందు మరణ సంకేతాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు పరిశోధనలో తేలింది. డైలీ మిర్రర్ వెబ్సైట్ ప్రకారం యూకే ఆధారిత సంస్థ వెబ్ఎండి సుదీర్ఘ పరిశోధనల తర్వాత మరణం సంకేతాలను గుర్తించింది. ఇది మరణానికి ముందు మానవ శరీరంలో కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ పరిశోధన ప్రకారం ఎవరైనా మరణం సమీపిస్తున్నప్పుడు అతని ఆహారం, పానీయం తగ్గుతుంది. ఆ వ్యక్తి మునుపటి కంటే తక్కువగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. అదే సమయంలో చిన్న వయసులోనే మరణం వైపు పయనిస్తున్న పిల్లలు ఎక్కువగా మాట్లాడడం, తినడం ప్రారంభించవచ్చని తెలిపింది. ఈ అసాధారణ లక్షణాలు భవిష్యత్తులో ఏదో చెడు జరగబోతోందనడానికి సంకేతాలని స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం ఒకరి మరణానికి 1 లేదా 2 వారాలు మిగిలి ఉన్నప్పుడు మరణం లక్షణాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దశలో వ్యక్తి అన్ని సమయాలలో అలసటగా, నిర్జీవంగా ఉంటాడు. చాలా బలహీనంగా కనిపిస్తాడు. అతను కోరుకున్నప్పటికీ మంచం విడిచిపెట్టడానికి ధైర్యం చేయడు. అతని నిద్ర మేల్కొనే విధానం కూడా మారుతుంది. ఈ సమయంలో మరణానికి దగ్గరగా ఉండేవారి ఆకలి, దాహం బాగా తగ్గుతుంది. అతని గుండె కొట్టుకోవడం, రక్తపోటు, శ్వాస విధానంలో మార్పులు కనిపిస్తాయి. మరణం 3 నుంచి 4 రోజులు మిగిలిపోయి ఉన్నప్పుడు ఆ వ్యక్తి మానసిక పరిస్థితి, కార్యకలాపాల్లో మార్పు వస్తుందని పరిశోధనల్లో పేర్కొంది. ఇంకా మృత్యువు దగ్గరలో ఉన్నప్పుడు తన గురించి మర్చిపోయే అవకాశం ఉంది. ప్రజలు అడిగేదానికి అతను ఖచ్చితంగా సమాధానం చెప్పలేడు. ఇంకా పలు విషయాల గురించి స్పష్టంగా మాట్లాడలేడు. అతను మరణించే సమయం దగ్గర పడుతున్న కొద్దీ అతని చేతులు, కాళ్ళపై, అతని మోకాళ్ళపై చర్మం నీలిరంగు, ఊదా రంగులో మారవచ్చు. మూత్ర విసర్జన, పేగు కదలికలు ఆగిపోవచ్చు లేదా వారే ఆపేయవచ్చు. వారి శరీర ఉష్ణోగ్రతలు తగ్గవచ్చు. వారి శ్వాస తీసుకోవడం ఇబ్బంది మొదలవుతుంది. ఇవి మరణానికి సమీపిస్తున్నప్పుడు కలిగే లక్షణాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.